వర్ణస్య తవ రూపస్య తవ శృంగారస్య ఓబులరెడ్డి కరిష్యే. అయ్యా ఇప్పుడు అభిషేకం మొదలవ్వాలి. తమరెళ్ళి స్నానం చేసి రండి. తవ తక్షణ మరణస్య. వారు ప్రణయ సమాధిలో ఉన్నారు, స్నానాలు గట్రా చేయరు. మీరు క్షీరాభిషేకం చెయ్యండి. పాలు పాలు పాలాభిషేకం. నేనయ్యా డుండిని. నువ్వు విన్నది నిజమే, ఆ అమ్మాయి విగ్రహమే. అప్పుడెప్పుడు కలకత్తాలో అమితాబ్ బచ్చన్కి, తమిళనాడులో ఖుష్బుకి గుడి కట్టించారన్నారు చూడు. ఆ లెవెల్లో మా ఓబుల్ రెడ్డి ఇక్కడ అమ్మాయికి పూజలు చేస్తున్నాడయ్యా. ఇంటి ప్రసాదమా? నీ అమ్మక్కడు మాడ ప్రసాదం పంపడానికి ఇదేమన్నా సత్యనారాయణ పడుతుంటాయా? ఇగో ఇదేమో పబ్లిసిటీ చేయమాకు. ఉంటా. అయ్యో బాబోయ్, ఇదేంటండి 100 లీటర్ల పాలు, 50 కేజీలు తేనె, 50 కేజీలు నెయ్యి ఇలా పాడు చేస్తాడు. నాలని పేదోడికి వచ్చు కదండి. నువ్వు వెళ్ళి ఐడియా ఇచ్చావు అనుకో, నీ ఒంట్లో బ్లడ్ అంతా తీసి రక్తాభిషేకం చేస్తాడు. ప్రాబ్లం అది కాదురా, అసలు వీడు ఎప్పుడు స్నానం చేస్తాడని టోటల్ స్టేట్ ఎదురు చూస్తాను. స్వప్నవశీకరణం కరిష్యే స్వప్న సౌందర్యారాధన పూజా కరిష్యే. ఏసీ రూమ్ లో కూర్చొని మీటింగ్ లేందిరా? ఎన్నాళ్ళు ఎతుకుతారా పిల్లని? అవతలాడు ఏరెక్కిపోతా ఉండాడు. ఆ విగ్రహానికి పూజలు చేసి చేసి రాయి అయిపోయేటట్టు ఉండాడు. ఇట్ట అవ్వదు గాని జమ్మల మడుగు నుంచో లారీ, ఆళ్ళగడ నుంచో లారీ దింపేయమంటావా చెప్పు. ఆడు కనబడేదాకా కనబడ్డాన్ని కనబడ్డట్టు నరికెత్తా ఉంటారు. నీకు ఒకే ఒక్క దినం టైం ఇస్తా ఉండా, తెలుసుకొని అబ్బా నువ్వు దాయే. విన్నారుగా, మ్యాటర్ రావడం వరకు వెళ్తే అలాగే ఉంటుంది. మా అమ్మ సంగతి మీకు తెలీదు. ఏమన్నా చూసే సీఎం నాకు హోమ్ ఇచ్చాడు, అన్నంత పని చేస్తుందే. తీసుకోండి సార్. జాగ్రత్త. ఆ అమ్మాయి ఫోటోలు ఇందులో ఉన్నాయి, తీసుకోండి. ఈడు నాకు కావాలా? అతని మీద కేసు బుక్ అయి ఉంది. ఆ కేసు పెట్టింది నేనే. కేసు వాపస్ తీసుకుంటున్నా. ఈడు నాకు కావాలా? దా. ఏందే డేసేపే, మీ వాడి గురించి టెన్షన్ పడతా ఉండవా? టెన్షన్ మావాడి గురించి కాదు, నీ గురించి. అదరా ఏంద్రా ఆడది, ఈడ మీ నాయన తెగ ఎత్తేస్తున్నారు నిన్ను. నువ్వంత పోటుగాడువా? చా, అది నా మీదే సవాల్ చేసిందిరా. నిన్ను ఓడిస్తే నా చేత తాళి కట్టించుకుంటానని. అందుకే నిన్ను నరికేసి దాని మెడలో తాళి కట్టాలనుకుంటాండ. సిగరెట్ ఉందా? వీడికి తెలిసిపోయిందిరా పోతాడని. ఒరే ఆఖరి కోరిక సిగరెట్ ఇచ్చాయి. ఆహా, చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. కత్తులు కడవలో పడ్డరా. రండ్రా. కర్నూలులో తప్పించుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఎవడికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా, అంటే నేను మాంత్రికుడిని, ఈడు తోటరాముడా? కానీ ఇక్కడ అది కుదరదే. చుట్టూ నా మనుషులున్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషులు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. ఇది కప్పేరా. రేయ్,
ఈ రాత్రికి మనం నేషనల్ కప్ కొడుతున్నాం. ఎస్. మరి స్వప్న? పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ పెళ్ళిలా అవుతుందిరా. మరి ఇంకేం చేద్దాం? స్టేడియంకి తీసుకురండి, మ్యాచ్ చూస్తాడు. హా?